హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అంషా రెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఏంటి ఈరోజు మా హస్బెండ్తో కనిపిస్తున్నాను అనుకుంటున్నారా? అవునండి, అందరికీ యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ వీడియో ఒక 10 మెంబర్స్కి యూజ్ అయినా కూడా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఈరోజు మొత్తం మా హస్బెండే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏంటి ఎలా అనేది మీరు బ్లాగ్ మొత్తం చూసేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఈ వీడియో అనేది కూడా అర్థమవుతుంది. కానీ ఈరోజు వీడియోలో ఎస్బీఐ అకౌంట్ ఉన్న వాళ్ళందరూ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అవసరం లేకుండానే వాట్సాప్ ద్వారా వాళ్ళ బ్యాలెన్స్ మరియు స్టేట్మెంట్ ఎలా తెలుసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియో మొత్తం చూడండి. వాట్సాప్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ కోసం ఈ స్క్రీన్పై చూపించిన నంబర్ 7208933148 ఈ నెంబర్కి క్యాపిటల్ లెటర్లో WARG స్పేస్ ఇచ్చి మీ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి SMS సెండ్ చేయాలి. సెండ్ చేసిన తర్వాత మనకు ఒక కన్ఫర్మేషన్ SMS వస్తుంది. ఈ స్క్రీన్పై చూపించిన విధంగా. అలాగే మన వాట్సాప్కి కూడా ఒక SMS వస్తుంది ఈ విధంగా. ఇప్పుడు హాయ్ అని మెసేజ్ సెండ్ చేయండి. వాట్సాప్లో ఇలా వస్తుంది, గెట్ బ్యాలెన్స్, గెట్ మినీ స్టేట్మెంట్ అని. గెట్ బ్యాలెన్స్ పైన క్లిక్ చేస్తే మనకు బ్యాలెన్స్ చూపిస్తుంది మన అకౌంట్ది. మినీ స్టేట్మెంట్ కోసం గెట్ మినీ స్టేట్మెంట్ పైన క్లిక్ చేయాలి. స్టేట్మెంట్ డౌన్లోడ్ కోసం అదర్ సర్వీసెస్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత స్టేట్మెంట్ సర్వీసెస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ స్క్రీన్పై చూపించిన విధంగా చేయాలి. స్టేట్మెంట్ సర్వీసెస్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. అకౌంట్ స్టేట్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత స్టార్ట్ డేట్ అడుగుతుంది. స్టేట్మెంట్ యొక్క స్టార్ట్ డేట్ ఇక్కడ 01/09/2023 ఎంటర్ చేశాను. అలానే ఎండ్ డేట్ అడుగుతుంది. ఈ ఎండ్ డేట్ అనేది 6 months లోపే ఉండాలి స్టార్ట్ డేట్ నుండి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా 06/02/2024 ఎంటర్ చేశాను. తర్వాత 4 digit పాస్వర్డ్ ఎంటర్ చేసుకోమంటుంది. ఎగ్జాంపుల్గా నేను 1122 అని ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత మనకు ఒక SMS వస్తుంది మన వాట్సాప్కి. ఈ స్క్రీన్లో చూపించిన విధంగా మన మెయిల్ ఐడికి స్టేట్మెంట్ అనేది వచ్చిందని చూపిస్తుంది. ఇక్కడ మెయిల్ ఐడి ఓపెన్ చేస్తున్నాను. ఇలా మన మెయిల్ ఐడికి స్టేట్మెంట్ అనేది PDF రూపంలో వచ్చింది. ఈ PDF ఓపెన్ చేసినప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది. ఇంతకుముందు వాట్సాప్లో సెట్ చేసుకున్న నంబర్ 1122 ఎంటర్ చేయాలి. ఇలా PDF స్టేట్మెంట్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.